వెల్కమ్ టు మెదక్ కెథాడ్రల్. తెలంగాణలో ఒక మంచి ఐకానిక్ ప్లేస్కి మనందరికీ స్వాగతం. ఇది కెథాడ్రల్ మాత్రమే కాదు, ఒక ప్రార్థనా స్థలం. ఇది హిస్టరీలో ఒక ఇన్స్పైరింగ్ హోప్కి సింబల్. ఈరోజు నేను మీ అందరినీ ఈ చర్చ్లో ఉన్న హిస్టరీ, ఆర్కిటెక్చర్ అండ్ దాని ప్రాముఖ్యతను ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకువెళ్తున్నాను. లెట్స్ గో. 100 years బ్యాక్, అంటే అప్రాక్సిమేట్లీ 1990లో మెదక్ ఏరియాలో ఒక పెద్ద కరువు వచ్చింది. అప్పుడు చాలామంది స్ట్రగుల్స్లో ఉన్నారు, ఫుడ్ లేకుండా అండ్ వర్క్ లేకుండా. ఈ సమయంలో చాలా కష్టాలు ఫేస్ చేసిన లోకల్ విలేజెస్ కోసం దేవుడు పంపించినట్టు ఒక బ్రిటిష్ మిషనరీ చార్ల్స్ వాకర్ గారు ఒక ఐడియాతో వచ్చారు. ఐడియా ఏంటి అంటే, ఒక చర్చ్ని బిల్డ్ చేయాలి అని వచ్చారు. నాట్ జస్ట్ టు వర్షిప్ గాడ్, బట్ టు హెల్ప్ పీపుల్ సర్వైవ్. ఆయన లేబర్స్కి పని ఇచ్చి ఫుడ్, షెల్టర్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇచ్చారు. ఈ ఒక్క కెథాడ్రల్ ప్రాజెక్ట్తో కొన్ని వేల జీవితాలు రీబిల్డ్ చేశారు. ఇమాజిన్ చేయండి, ఈ కెథాడ్రల్ని బిల్డ్ చేయడానికి వర్కర్స్కి 10 years పట్టింది. చాలా ఫెయిత్తో అండ్ హార్డ్ వర్క్తో డే బై డే అది కంప్లీట్ అయింది. మెదక్ చర్చ్ బ్యూటీని మాత్రం మిస్ చేయకండి. ఈ చర్చ్ గాథిక్ స్టైల్లో బిల్డ్ చేశారు. పిల్లర్స్ చూస్తేనే చాలా ఎలిగెంట్గా ఉంటాయి. గ్రానైట్తో ట్రెడిషనల్ టచ్తో సమ్మర్లో కూడా కూల్గా ఉండటానికి ఈవెన్ ఏసీ ఆర్ ఫ్యాన్ లేకుండా. సో ఈవెన్ ఇఫ్ యూ విజిట్ దిస్ ఇన్ సమ్మర్, ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. మోరోవర్, యూరోపియన్ ఆర్కిటెక్చర్లో ద బెస్ట్ని ఇక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకొని బిల్డ్ చేశారు. ఈ చర్చ్లోకి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా చూడాల్సింది స్టెయిన్డ్ గ్లాస్ విండోస్. ఈ విండోస్లో నేటివిటీ, క్రూసిఫాక్షన్ అండ్ రైజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సీన్స్ ఉంటాయి. విచ్ మీన్స్ ఇవన్నీ దేవుడి కలువరి త్యాగానికి ఒక గుర్తు అన్నమాట. సన్లైట్ గ్లాస్ మీద పడుతుంటే మన హార్ట్కి ఒక కామ్నెస్ ఫీల్ వస్తుంది. ఇది మెదక్ చర్చ్ యూనిక్ ఎలిమెంట్స్లో ఒక మేజర్ హైలైట్. ఇది ఒక గ్రాండ్ బిల్డింగే కాదు, ఒక కంపాషనేట్ స్టోరీ కూడా ఉంటుంది. చార్ల్స్ వాకర్ గారు వర్కర్స్ని ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ప్రతి ఒక్క స్టోన్లో ఈ పీపుల్ ఫెయిత్, లవ్ అండ్ డెడికేషన్ ఇన్వెస్ట్ చేశారు. చార్ల్స్ గారు వాళ్ళకి ఒక షెల్టర్ని ప్రొవైడ్ చేసిన స్టోరీ ప్రతి ఒక్క మనిషి సోల్కి టచ్ చేసింది. ఆ ఫౌండేషన్ వాల్యూస్ని టిల్ డేట్ ఇక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మెదక్ చర్చ్ మన రీజియన్లో మాత్రమే కాదు, ఏషియాలో ఒక లార్జెస్ట్ చర్చెస్లో ఒకటి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 5,000 పీపుల్ వర్షిప్ చేయడానికి ప్లేస్ ఉంది. ఇక్కడున్న టూరిస్టులు అలాగే లోకల్స్ కూడా వస్తూ ఉంటారు ప్రేయర్ చేసుకోవడానికి. అండ్ అలానే ఆ రోజుల్లో ఇంత గొప్ప దేవుని జ్ఞానంతో కట్టిన ఈ కెథాడ్రల్ చూడడానికి కూడా వస్తారు. ఈ చర్చ్ పీస్ఫుల్గా ఫీల్ అవ్వడానికి పర్ఫెక్ట్ స్పాట్. మెదక్ కెథాడ్రల్లో అడుగు పెట్టిన వెంటనే నాకు ఒక కామ్ అండ్ స్పిరిచువల్ ఫీల్ వచ్చింది. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా యూనిక్గా ఉంది. హిస్టరీ గురించి చూస్తుంటే ఫెయిత్ని ఇంకా డీపర్గా కనెక్ట్ చేస్తుంది. మెదక్ చర్చ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి దేవుడి ప్రేమని, మనుషుల మీద కంపాషన్ని అండ్ అలానే యేసు ప్రభు త్యాగానికి రిజంబుల్ చేస్తూ దాన్ని చూడడానికి వచ్చే ప్రతి వారిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. మీకు కూడా ఈ గొప్ప దేవుని వర్షిప్ ప్లేస్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలను గొప్ప ఫెమైన్ నుండి కాపాడిన ఈ స్థలం చూడాలి అంటే నెక్స్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మెదక్ కెథాడ్రల్ isn't just a building, it's a legacy of life, resemblance and divine inspiration. ఇక్కడ నించొని ఉన్నప్పుడు యూ ఫీల్ ద కనెక్షన్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ఎర్త్, ఏ రిమైండర్ దట్ ఫెయిత్ అండ్ కంపాషన్ కెన్ మూవ్ మౌంటైన్స్. If you ever get the chance, come and experience the magic of this place yourself. Until then, let this story of Medak inspire you as it has inspired me.